కోతి ఆకాశమంతా ఎదగాలనే ఆశ అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగా ఒక పెద్ద అడవిలో బుజ్జి అనే ఒక చిన్న కోతి ఉండేది. ఆ కోతికి చెట్ల మీద గెంతుతూ తిరుగుతూ ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ బుజ్జికి ఒక పెద్ద ఆశ ఉండేది. అది ఆకాశమంత ఎత్తుకు ఎదగాలనే కోరిక. అడవిలో చెట్లన్నీ బుజ్జిని చూసి నవ్వుకునేవి. ఓరి పిచ్చి బుజ్జి, ఆకాశం ఎంత ఎత్తు ఉంది, నువ్వు ఎంత ఎత్తుకు పెరిగినా ఎక్కువ పెరగలేవు అని అపహాసం చేసి మాట్లాడేవి. ఒకరోజు బుజ్జి చెట్ల మాటలు విని చాలా నిరాశ చెంది అక్కడే ఉన్న చిన్న కొలను ఒడ్డున కూర్చుంది. అప్పుడు కొలంలో నుంచి టక్కుమని శబ్దం చేస్తూ ఒక ముసలి కప్ప బయటికి వచ్చింది. వచ్చి బాధతో ఉన్న ఆ కోతిని చూసింది. ఏమిటయా బుజ్జి, ఎందుకంత దిగులుగా ఉన్నావు అని అడిగింది కప్ప. బుజ్జి తన ఆశయాన్ని చెప్పింది ఇలా: కప్ప అంకుల్, నేను ఆకాశం వరకు ఎదగాలని కోరుకుంటున్నాను. కానీ అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, నా ఆశయం పిచ్చిది అంటున్నారు అని కప్పతో చెప్పింది. కప్ప నవ్వి బుజ్జితో ఇలా అంది: చూడు బుజ్జి, నీ ఆశయం చాలా గొప్పది. కానీ నువ్వు చేసే పని ఆ ఆశయాన్ని చేరుకోగలిగే విధంగా ఉందా? ఒక్కసారి నీకు నువ్వే ప్రశ్న వేసుకో. ఆకాశాన్ని తాకడం అంటే నువ్వు అందరికంటే ఎత్తులో ఉండడం కాదు, అందరికంటే జ్ఞానంగా ఉండడం. నీవు దినదినము శారీరకంగా పెరిగినప్పటికీ ఆకాశమంతా ఎత్తు పెరగలేవు. అసలైన అర్థం అది కాదు. నువ్వు రోజు కొత్త విషయాలను నేర్చుకుంటేనే నువ్వు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు అని కప్ప కోతితో చెప్పింది. కప్ప మాటలు విన్న బుజ్జి ఆ రోజు నుండి ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి దూకడం మానేసింది. అడవిలోని పక్షులను గమనించడం, సూర్యోదయాన్ని జాగ్రత్తగా గమనించడం మరియు గాలి ఎలా వీస్తుందో తెలుసుకోవడం, తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం, జంతువులను గమనించడం, వారి మధ్యలో ఉండే సమస్యలన్నీ గమనించడం ద్వారా తనకు ఎంతో జ్ఞానం సంపాదించుకుంది. సమయం సందర్భం చూసి చక్కగా జ్ఞానయుక్తంగా మాట్లాడడం నేర్చుకుంది. కొంతకాలానికి బుజ్జి తన తెలివితేటలతో అడవిలో అందరికంటే గొప్పగా ఎదిగింది. అలా తన చుట్టుపక్కలున్న వారికి న్యాయం తీర్చడం కూడా మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇతరులకు న్యాయం చెప్పడం మరియు అది పెద్దలకు చిన్నలకు సహాయం చేసి మంచి పనులు చేసిందో అప్పుడు జంతువులు పక్షులు దాన్ని గౌరవించడం మొదలుపెట్టారు. అప్పుడు బుజ్జికి అర్థమైంది, తాను ఆకాశం వరకు పెరగకపోయినా తన జ్ఞానంతో మరియు గౌరవంతో ఆకాశమంత ఎత్తులో నిలబడ్డానని తెలుసుకుని సంతోషపడింది. ఈ కథలోని నీతి: ఆశయం ఎంత గొప్పదైనా కేవలం కోరుకోవడంతో సరిపోదు. ఆ ఆశయాన్ని చేరుకోవడానికి తగినంత జ్ఞానాన్ని సంపాదించాలి. ఓపిక, క్రమశిక్షణ, అనేక ప్రయత్నాలు మరియు మనస్సాక్షిని కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప విజయాలను సాధించగలం.